కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. గత కేంద్ర బడ్జెట్లోనే 2,817 కోట్ల రూపాయలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద కేటాయించారు. అందులో భాగంగానే 11 కోట్ల మంది రైతుల వివరాలను సేకరించి రిజిస్ట్రేషన్ చేయబోతూ ఉన్నారు. ఈ రిజిస్ట్రేషన్ సందర్భంగా సేకరించిన వివరాలతో ఒక ఫార్మర్ విశిష్ట సంఖ్యని రైతులకు ఇవ్వబోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి ఆధార్ కార్డు ఎలాగో భూమికి ఆధార్ కార్డు లాంటిది ఇవ్వటానికి ప్రక్రియను ప్రారంభించారు. మన రాష్ట్రంలో డిసెంబర్ 17వ తేదీనే వ్యవసాయ శాఖ వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి వివరాలు సేకరించే దానికోసం రైతు సేవా కేంద్రాలకి అవకాశం కల్పించారు. రైతు సేవా కేంద్రం వాళ్ళు రైతుల దగ్గర నుంచి వివరాలు సేకరించడం ప్రారంభించారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఎవరైతే భూమి కలిగినటువంటి రైతులు కానీ యజమానులు కానీ ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడు, 1B డాక్యుమెంట్ ఖాతా మరియు ఆ రైతుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్లు అన్నింటినీ కూడా సేకరించి రైతుకు విశిష్ట సంఖ్యను ఇవ్వడానికి ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. అయితే సాగులో ఉన్నటువంటి కౌలు రైతుల గురించి కానీ దేవాదాయ ధర్మాదాయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతుల గురించి కానీ ఎక్కడ ప్రస్తావన లేదు. అంతేకాకుండా అటవీ భూములు సాగు చేస్తున్నటువంటి గిరిజన రైతుల గురించి కూడా దీంట్లో పేర్కొనలేదు. మరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఏక్సాల్ లీజు కింద సాగు చేస్తున్న కౌలు రైతుల గురించి, గ్రామీణ పేదల గురించి, అదేవిధంగా ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా భూములను పంటలు పండిస్తున్నటువంటి రైతాంగం గురించి దీంట్లో ఎక్కడా పేర్కొనలేదు. అసైన్మెంట్ భూములు పొంది పంటలు పండించుకుంటున్నటువంటి ఆన్లైన్లో నమోదు కానటువంటి భూములు కూడా లక్షల సంఖ్యలోనే ఉన్నాయి. వాటి గురించి కూడా ఇక్కడ ప్రస్తావన లేదు. మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దేనికోసం చేస్తున్నట్టు అని రైతులు వివరాలు అడుగుతూ ఉన్నారు. ఆ సర్క్యులర్లో చెప్పిందనంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పొందినటువంటి విశిష్ట సంఖ్య ఆధారంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వ్యవసాయ పథకాలు, ఉద్యానవన పథకాలు, బ్యాంకులు ఇచ్చే పరపతి సౌకర్యాలు, అంతేకాకుండా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పంటలు దెబ్బతిని నష్టపోయిన సందర్భంలో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీలు, పంటల బీమా పరిహారాలు, ఈ క్రాప్ బుకింగు, విత్తన సబ్సిడీలు, పురుగు మందులు, ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలు అన్నీ కూడా రైతు యొక్క విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారానే ఇస్తాము అని దాంట్లో పేర్కొన్నారు. మరి దేశంలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంఖ్యలో ఉన్న కౌలు రైతుల గురించి దీంట్లో పేర్కొనకపోవటం పెద్ద ఎత్తున అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. మరి దేశవ్యాప్తంగా 50%, మన రాష్ట్రంలో 80 నుండి 90% భూముల్లో పంటలు పండిస్తున్నది కౌలు రైతులే. మరి వారికి రిజిస్ట్రేషను విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వకపోతే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ద్వారా అమలుపరిచే వ్యవసాయ, ఉద్యాన, కూరగాయలు పథకాలు అవుతుండయో ఇవన్నీ వాళ్ళు పొందడానికి అవకాశం లేకుండా పోతుంది. అంటే ఇది కౌలు రైతుల్ని దేవాదాయ ధర్మాదాయ భూములు సాగు చేసుకునే వాళ్ళకి, అటవీ భూములు సాగు చేసుకునే వాళ్ళకి, ఏక్సాల్ లీజ్ భూములు సాగు చేసుకునే వాళ్ళకి, ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీలో భూములు సాగు చేసుకునే వాళ్ళకి అన్యాయం జరగబోతుంది అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. మరి నిజంగా భూ ఆధారం కలిగినటువంటి విశిష్ట గుర్తింపు సంఖ్యతోనూ వివరాలు సేకరించడంతోనే సరిపుచ్చుతారా? లేదు మన దేశంలో ఇప్పటికే గద్దలాగా కాచుకొని కూర్చున్నటువంటి కార్పొరేట్ శక్తులకి ఈ వివరాలు సేకరిస్తారా అనేది పెద్ద అనుమానం. మరి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకంలో
అనేక కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదిరించుకున్నారు. 11 కోట్ల మంది రైతుల వివరాలు సేకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తారంట. వాళ్ళకి అప్పగిస్తే మన దేశంలో ఉన్న వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాలను సేకరించుకొని వాళ్ళకు అవసరమైన పంటలు పండించుకోవటానికి, వాళ్ళకి లాభాలు వచ్చే పంటలు సాగు చేయమని చెప్పడానికి, ఆ విధంగా పెట్టుబడులు పెట్టి మన వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యంపరిచి ఆహార భద్రతకు దెబ్బతీసే పద్ధతుల్లో కార్పొరేట్ శక్తులు వ్యవహరిస్తాయనేది గత అనుభవాలే చెప్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే అనేక చట్టాలు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వివరాలన్నీ వాళ్ళు కనుక అంటే కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ సంస్థలు సేకరిస్తే వాళ్ళ ఆధీనంలోనే వ్యవసాయం కొనసాగే అవకాశం ఉన్నది. వాళ్ళ కనుసన్నల్లోనే పంటలు పండించే అవకాశం ఉన్నది. ఇప్పటిదాకా అంటే తరతరాలుగా గ్రామీణ పేదలు ఎవరైతే చిన్న సన్నకారు కౌలు రైతులు, దేవాదాయ ధర్మాదాయ భూములు సాగు చేసుకునే రైతులు ఎవరైతే పేద రైతులు ఉన్నారో వాళ్ళు తీవ్రంగా నష్టపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇది సరైనది కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కౌలు రైతులు గుర్తించట్లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కౌలు రైతులకు అవకాశం లేదు. అసైన్మెంట్ భూములు పొందిన కౌలు రైతులకు కానీ పేద రైతులకు కనుక అవకాశాలు లేవు. అంటే 100కి 30-40% ఉన్నటువంటి అసైన్మెంట్ భూమి రైతులకి, దేవాదాయ ధర్మాదాయ భూములు సాగు చేసుకునే వాళ్ళకి, అదేవిధంగా ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీలో సాగు చేసుకునే వాళ్ళకి, నదీ పరివాహక ప్రాంతాల్లో సాగు చేసుకునే రైతులకి, మొత్తం భూ యజమానులు సాగు చేసే కౌలు రైతులు కూడా నష్టదాయకంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉండబోతుందేమోనని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అందుకనే భూమికి ఆధార్ కార్డు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ గుర్తింపు సంఖ్య ఇస్తే మనం వ్యతిరేకమే కాదు. కానీ దాంతోపాటు కౌలు రైతులను కూడా గుర్తించి, దేవాదాయ ధర్మాదాయ భూములు సాగు చేసుకునే వాళ్ళని కూడా గుర్తించి, నదీ పరివాహక ప్రాంతాల్లో ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూములు ఏర్పాటు చేసుకొని సాగు చేసుకున్న రైతులను కూడా గుర్తించి, అంటే గ్రామీణ పేదలను గుర్తించి వాళ్ళకు కూడా ఈ పథకాలు వర్తించే విధంగా రూపకల్పన చేస్తే సంతోషం. అలా కాకుండా ప్రత్యేకంగా కౌలు రైతులకు నష్టం చేసే విధానంగా ఈ పథకాలు కనుక ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటే సహించే అవకాశం లేదు. అందుకని మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేదేనంటే ఇప్పటికైనా ఫార్మర్ రిజిస్ట్రేషన్ విశిష్ట గుర్తింపు సంఖ్య భూ యజమానులకు ఎలాగే ఇస్తున్నారో అలాగే కౌలు రైతులకు కూడా గుర్తింపు సంఖ్యను ఇవ్వాలి. దేవాదాయ ధర్మాయ భూములు సాగు చేసుకునే వాళ్ళకు కూడా ఇవ్వాలి. నదీ పరివాహక ప్రాంతాలు ఏకసాల్ లీజ్ కింద సాగు చేసుకునే వాళ్ళకు కూడా ఇవ్వాలి. అసైన్మెంట్ భూములు పొందినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూములు సాగు చేసుకునే వాళ్ళకు కూడా ఇవ్వాలి. అదే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెట్టుబడి సాయం, కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం కింద అందజేసే 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని కూడా మనం పేర్కొన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. దీంతోపాటు మద్దతు ధరలకి వీరు పండించిన పంటల్ని సేకరించే పద్ధతిలో ఉండాలి. ఎరువుల సబ్సిడీ కూడా వీళ్ళందరూ కూడా ఇవ్వాలి. ప్రకృతి విపత్తులు సంభవించి పంటలు నష్టపోయి దెబ్బతిన్నప్పుడు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీలు, పంటల బీమా పరిహారాలు కూడా ఈ కౌలు రైతులకు అందే విధంగా ఉండాలి. అంతేకాకుండా బ్యాంకులు ఇచ్చే పరపతి సౌకర్యాలు ఇప్పుడు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణ పరిమితి పెంచారు. 4% వడ్డీ రైతు ఇస్తామన్నారు. మన రాష్ట్రంలో 1,00,000 రూపాయలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తున్నారు. కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్తున్నారు, ఆచరణలో విస్మరిస్తామన్నారు. 1,60,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు తనఖా రహిత అంటే షూరిటీ లేని రుణాలు ఇస్తామని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. అవేమి ఈ చిన్న సన్నకారు పేద రైతులు అందట్లేదు. మరి కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసే వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకులు, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ కౌలు రైతులు కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వాలు రూపకల్పన చేస్తే ఈ ఫార్మర్ రిజిస్టర్ విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా ప్రయోజనం ఉంటుంది తప్ప ఇది భూ యజమానులకు, సాగు చేయని వాళ్లకు, సంపన్న రైతులకు ఉపయోగపడే పద్ధతుల్లో ఉంటే అది నష్టదాయకం. అంతేకాకుండా మన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి మన జీవనాధారాన్ని దెబ్బతీసే కార్పొరేట్ శక్తులకు ఇస్తే అది నష్టం. కార్పొరేట్ శక్తుల ఆధీనంలో ఇప్పటికే పురుగులు మందులు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి, ఎరువులు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి, విత్తనాలు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి, వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కూడా వీటిని ఉత్పత్తి చేసి నేరుగా రైతాంగానికి అంటగట్టి
వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకునే దానికోసం వాళ్ళు పండించిన పంటలను కూడా మద్దతు ధరలకు కాకుండా వాళ్ళు మార్కెట్ ధరల ప్రకారం సేకరించి, అంటే తక్కువ ధరలు సేకరించి రైతులకు అన్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తే మాత్రం రైతాంగం చూస్తూ ఊరుకోదు. రైతులను కూడగట్టి మరింత ఉద్యమానికి, పోరాటాలకి పురుగొల్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునఃపరిశీలించి ఫార్మర్ రిజిస్టర్ విశిష్ట గుర్తింపు సంఖ్య ఏదైతే ఉన్నదో అందులో కౌలు రైతులకి, ఇందాక మనం పేర్కొన్నట్టుగానే అన్ని పేద రైతులకి, అసైన్మెంట్ భూములు సాగు చేసుకునే రైతులకి, దేవాదాయ ధర్మాదాయ భూములు సాగు చేసుకునే రైతులకి, నదీ పరివాహక ప్రాంతాలు, ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీలు భూములు సాగు చేసుకునే రైతులందరూ కూడా వర్తింపజేసి ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.